ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. మరియు SSTDD టోకెన్స్ కలిగి లేదా ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. సో నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి కూడా తెలుసుకుందాం. మరియు ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కూడా ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను. ఇంకా ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే సుమారుగా స్వామివారి దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతుందండి. మరియు SSTDD టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే 2 నుంచి 4 గంటల సమయం దర్శనం కోసం పడుతుంది. ఇక టికెట్లు ఏదీ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్తున్నారో అటువంటి భక్తులకైతే దాదాపు 8 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. సో ఎవరైతే టికెట్లు కలిగి దర్శనానికి వెళ్తున్నారో వారికైతే తక్కువ సమయం అయితే పడుతుందండి. టికెట్లు లేకుండా ఫ్రీ దర్శనానికి అనగా సర్వదర్శనానికి వెళ్తున్నారో వారికైతే ఎక్కువ సమయం దర్శనానికి పట్టే అవకాశం అనేది ఉంది. కాకపోతే నిన్నటి రోజున మరియు ఈ రోజున కూడా చూసామంటే కనుక స్వామివారి దర్శనానికి అయితే కొంచెం తక్కువ సమయం అయితే పడుతుందండి. అంటే తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా ఉంది. ఇంతకు ముందు అయితే దర్శనానికి కూడా ఎక్కువ సమయం అయితే పడుతూ ఉంది. మనమైతే డైలీ అప్డేట్స్లో అయితే తెలియజేస్తూనే ఉన్నాను. సో ఇప్పుడైతే భక్తుల రద్దీ అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. సో ఎవరైతే తిరుమలకి ఫ్యామిలీస్తో అంటే చిన్నపిల్లలు లేదా కుటుంబ సభ్యుల్ని దర్శనానికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వారైతే ఈ సమయంలో తిరుమలకి వెళ్ళడం అయితే కరెక్ట్ అని చెప్తానండి. ఎందుకంటే టికెట్స్ ఉంటే కనుక ఓకే, ప్రాబ్లం అయితే ఏం లేదు. టికెట్స్ లేకుండా సర్వదర్శనానికి వెళ్తున్నారు అటువంటి వారైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళడం అయితే మంచిదని చెప్తున్నాను. ఎందుకంటే కొంచెం తొందరగానే దర్శనం అనేది చేసుకొని రిటర్న్ అయితే అయిపోవచ్చు అనమాట. సో ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు గమనించగలరు. ఇకపోతే ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు దాదాపు 6 కంపార్ట్మెంట్లు వేచి ఉన్నారండి. సో ఇంతకుముందు అయితే మనం చూసాం శిలాతోరణం వరకు 30 కంపార్ట్మెంట్లు 28 కంపార్ట్మెంట్లు వేచి ఉన్నారు. 2 రోజులు దర్శనానికి పడుతుందనేసి మనమైతే అప్డేట్లో చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు కేవలం 6 కంపార్ట్మెంట్లు భక్తులు అయితే వేచి డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నారనమాట. ఈ విషయాన్ని కూడా శ్రీవారి భక్తులు ఒకసారి గమనించగలరు. ఇక నిన్నటి రోజున స్వామివారిని 67,320 మంది శ్రీవారి భక్తులైతే దర్శనం అయితే చేసుకున్నారండి. మరియు 27,919 మంది అయితే స్వామివారికి తలనీలాలు సమర్పించడం అనేది జరిగింది. సో ఈ తలనీలాలు అనేటివి తిరుమలలో ఎక్కడెక్కడ ఇస్తూ ఉంటారు, టైమింగ్స్ ఏంటి అంటే ఏ టైం నుంచి ఓపెన్లో ఉంటాయి, ఎన్ని తలనీలాలు ఇవ్వడానికి ఈ కళ్యాణ కట్టలు అనేటివి తిరుమలలో ఎన్ని ఉన్నాయి అనేటివి నేను ఒక వీడియో అనేది చేసి రీసెంట్గానే అప్లోడ్ చేశానండి. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి, మీకు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. తిరుమలకు వెళ్ళి మీరు ఒకవేళ తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళైతే ప్రాబ్లం లేదు, తెలియకుండా ఉండే వాళ్ళైతే మీరున్నటువంటి ఏరియాకి ఎక్కడ కళ్యాణ కట్ట అనేది దగ్గరగా ఉంటుంది, అక్కడ టైమింగ్స్ ఏంటి, ఇవి తెలుసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఒకసారి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత నిన్నటి రోజున స్వామివారికి 4.3 కోట్లు హుండీ ఆదాయం అయితే రావడం అనేది జరిగిందండి. మరియు తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి ఈ రోజుకి సంబంధించిన టికెట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. సో ఏ రోజుకి సంబంధించిన టికెట్లు అనేది ఆ రోజు ఇచ్చేస్తారు. ఆ రోజు టికెట్లు కంప్లీట్ అయిపోయాయంటే మరుసటి రోజున దర్శనం అయ్యేటువంటి అంటే 3 నుంచి 7 లోపల దర్శనం అయ్యేటువంటి రన్నింగ్ స్లాటెడ్ టికెట్స్ అయితే కూడా ముందు రోజు ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి కూడా కంప్లీట్ అయిపోయాయంటే కనుక కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారండి. ఈ విషయాన్ని కూడా శ్రీవారి భక్తులైతే గమనించగలరు. ఇక తిరుపతిలో మనకి రైల్వే స్టేషన్కి బస్ స్టేషన్ ద్వారా వచ్చేటువంటి శ్రీవారి భక్తులైతే శ్రీనివాసం, విష్ణు నివాసం దగ్గర అయితే ఆఫ్లైన్లో టికెట్స్ అనేది ఇస్తుంటారండి. అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అనేది ఇచ్చి టికెట్స్ అయితే తీసుకోగలరు. ఈ అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడక ద్వారా వెళ్ళాలి అనుకునే వారికి అయితే మెట్ల మార్గం మధ్యలో ఎటువంటి ఆఫ్లైన్ టికెట్స్ ఇవ్వటం లేదండి. అలిపిరికి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ దగ్గర టికెట్స్ అనేది ఇస్తున్నారు, అక్కడ మీరు తీసుకోండి. ఇక శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళేటువంటి భక్తులకు కూడా టికెట్స్ అనేది ఆఫ్లైన్లో ఇస్తున్నారండి. మెట్ల మార్గం మధ్యలో అయితే అక్కడ టికెట్స్ అనేది ఇస్తూ ఉంటారు. 50వ మెట్టు దగ్గర అయితే ఆఫ్లైన్లో టికెట్స్ అనేది మీరు తీసుకోవచ్చు. అక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అనేది ఇచ్చి టికెట్స్ అనేది తీసుకోగలరు. సో ఇవ్వండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శన అప్డేట్స్. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.